హాయ్ అండి. నమస్తే. మై బ్యూటిఫుల్ ఫ్రెండ్స్ అంతా బాగున్నారు కదా? మీ సుస్వరవాణిలో బాగుందండి. రోజు రోజుకి ఎండలు ఉక్కిరి బిక్కిరి చేసేస్తున్నాయి కదా! ఈ అధిక వేడిని తట్టుకోవడానికి ఏసీ మీద ఇష్టం పెరుగుతుంది. ఈ రోజుల్లో చాలామంది ఇళ్లలో ఏసీ సాధారణమైపోయింది. ఆఫీసుల్లో, కార్లలో, ఇంట్లో ఇలా రోజంతా ఏసీ కిందే ఉంటున్నారు. ఒకప్పుడు వేసవికాలంలో ఏసీ అనేది విలాసవంతమైన వస్తువు. ఇప్పుడు మాత్రం వాతావరణ మార్పుల వల్ల ఏసీ అవసరంగా మారింది. అయితే ఏది ఎక్కువైనా కష్టమే కదా! అలాగే ఏసీలో కూడా ఎక్కువసేపు ఉంటే సైడ్ ఎఫెక్ట్స్ ఎదురవుతాయని మనకు తెలిసిందే కదా! రోజంతా, రాత్రంతా ఏసీ గదుల్లో గడపడం హాయిగా ఉన్న శరీరంపై కొన్ని హానికరమైన ప్రభావాలను చూపుతుందని నిపుణులు చెప్తున్నారు. ఒకవేళ మీరు కనుక ఇప్పటికే డ్రై ఐ సమస్యతో ఇబ్బంది పడుతుంటే ఏసీ గదుల్లో ఎక్కువసేపు ఉంటే ఈ లక్షణాలు మరింత ఎక్కువ అవుతాయి. కళ్ళు దురదగా చికాకుగా ఉంటాయి. డ్రై ఐ సిండ్రోమ్ ఉన్నవారు ఎక్కువసేపు ఏసీలో ఉండకూడదని నిపుణులు సూచిస్తున్నారు. సాధారణంగా గదిలో ఉన్నవారితో పోలిస్తే ఏసీ గదిలో ఉన్నవారు త్వరగా డీహైడ్రేట్ అవుతారు. ఏసీ గది నుండి తేమను పీల్చుకుంటే డీహైడ్రేషన్ గురవుతారు. టెంపరేచర్ తక్కువగా సెట్ చేస్తే చాలా చల్లగా ఉంటుంది. అటువంటప్పుడు మనకి నీళ్ళు ఎక్కువగా తాగే అవకాశం ఉండదు. ఎక్కువసేపు ఏసీలో గడిపే వారికి చర్మం తడి శాతం తగ్గి స్కిన్ డ్రైగా అయిపోతుంది. స్కిన్ ఇలా అయ్యేవారు తప్పనిసరిగా మాయిశ్చరైజర్ రాసుకోవాలి. ఎక్కువసేపు ఏసీలో ఉండడం వల్ల ముక్కు, గొంతు, శ్వాస సంబంధిత సమస్యలు వస్తాయి. గొంతు పొడిబారిపోవడం, ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది అవుతుంది. చాలాసేపు ఏసీ కారులో క్లోజ్డ్ రూమ్స్లో ఉంటే అక్కడ ఉండే సూక్ష్మజీవులు అక్కడే తిరుగుతుండడం వల్ల తేలిగ్గా శ్వాస సంబంధమైన వ్యాధులకు గురవుతుంటారు. నిత్యం ఏసీ రూమ్స్లో ఉండేవారు ప్రతి 2 గంటలకు ఒకసారి బయటకు వచ్చి 10 నిమిషాలు గడపడం మంచిదని డాక్టర్లు చెప్తున్నారు. అంతేకాకుండా ఆస్తమా, అలర్జీలతో బాధపడేవారికి ఏసీ వల్ల మరింత ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందట. ఏసీ సరిగ్గా క్లీన్ చేయకపోయినా, మెయింటైన్ చేయకపోయినా అది ఆస్తమా, అలర్జీలను ట్రిగ్గర్ చేస్తుంది. కొన్ని రకాల దీర్ఘకాలిక సమస్యలు ఉన్నవారిలో, అంటే ఆర్థరైటిస్ లాంటి సమస్యలు ఉన్నవారిలో ఆ సమస్యలు మరింత ఎక్కువవుతాయట. ఏసీ ఉన్న గదిలో ఎక్కువ సమయం గడిపితే డీహైడ్రేషన్కి గురయ్యి ఆక్సిజన్ తక్కువై తలనొప్పి, మైగ్రేన్కు దారితీస్తుంది. ఏసీ గదుల్లోకి ఎక్కువసేపు ఉన్న తర్వాత హఠాత్తుగా బయటకు వెళ్ళినా తలనొప్పి వచ్చే అవకాశాలున్నాయి. ఏసీలో ఎక్కువసేపు ఉంటే ఆ చల్లదనానికి కండరాలకు తగినంత బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా జరగదట. దానివల్ల అలసటకు గురవుతారు. విన్నారు కదా చల్లని ఏసీ ముచ్చట్లు. ఈ ఎండల్ని భరించడం కష్టంగా ఉందనేది నిజం. అలా అని ఏదో విధంగా ఏసీ కొనుక్కుని శరీరానికి చెమటను పట్టనీయకుండా చిన్నపిల్లలతో సహా ఏసీలో ఎక్కువ సమయం గడిపేస్తే శరీరానికి హాయిగానే ఉంటుంది. కానీ సీజన్ మారిన తర్వాత ఆ ప్రభావం తప్పకుండా మన ఆరోగ్యంపై పడుతుందన్న సంగతి మర్చిపోకుండా ఏసీని అతిగా కాకుండా మితంగా వాడుకుంటూ కూల్ అయిపోతే బాగుంటుంది కదా. మరి మీరేమంటారు? వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి. మీరిచ్చే లైక్ వల్ల వీడియోని మరికొంతమంది చూసే అవకాశం కలుగుతుంది. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి సుస్వరవాణిలు అనే చిన్న మాటని స్ప్రెడ్ చేసి నన్ను ప్రోత్సహించండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు మరి. నమస్తే.